హలో ఫ్రెండ్స్, నిజాలు నిలకడ మీద తెలుస్తాయి. అబద్ధాల మీద ఎన్ని పునాదులు కట్టినా సరే అది ఏదో ఒక రోజు కూలిపోవాల్సిందే. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇప్పుడు ఏదైతే జరుగుతుందో ఈ తెలుగు ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తుంది, ప్రకంపనలు సృష్టిస్తున్న జానీ మాస్టర్ కేసులో నేను చెప్పిన ఈ మాట 100కి 100 నిజం. అయితే మనం మన ఛానల్లో ఒక వీడియో చేశాము. మీరు ఒకసారి ఆ వీడియో చూడండి. ఆ సంఘటన ఏం జరిగింది, ఎలా జరిగింది, ఏంటి అని మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. అయితే ఆ సంఘటన తర్వాత కొంతమంది వ్యక్తులు వచ్చి అతనికి సపోర్ట్ చేస్తూ అతను ఏమీ తప్పు చేయలేదంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే వాళ్ళు చేసిన వ్యాఖ్యలు ఏంటి, ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి, ఆయన కేసులో నమోదైన సంచలన విషయాలు ఏంటో కూడా మేము వీడియోలో డిస్కస్ చేద్దాం. అంటే వీడియోని పూర్తిగా చూడండి. అలాగే మన వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటు దిస్ వీడియో. అయితే అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే, మన సమాజంలో లైంగిక దాడులు చేస్తున్న వ్యక్తుల్ని, లేదంటే రేపులు చేస్తున్న వ్యక్తులు కూడా సపోర్ట్ చేసే వ్యక్తులు ఈ సమాజంలో ఉన్నారంటే వాళ్ళెంత దరిద్రమైన భావజాలంతో, దరిద్రమైన ఆలోచనతో ఉంటారో మీరు ఒకసారి ఆలోచించండి. అయితే ఆ సంఘటన జరిగిన రోజు, నెక్స్ట్ రోజు మనం ఒక వీడియో చేశాము. అయితే ఆ వీడియో తర్వాత చాలామంది దాని మీద స్పందించారు. ఎవరెవరు స్పందించారంటే, ఎవరైతే పవన్ కళ్యాణ్ బ్రదర్ ఉన్నాడో నాగబాబు, ఆయన జనసేన నేత. ఎందుకంటే ఈ జానీ మాస్టర్ కూడా జనసేనలో ప్రచార ప్రతినిధిగా ఉన్నాడు కాబట్టి మేబీ అతనికి ఆయన మీద ఉన్న లవ్వో లేకపోతే పార్టీ వాడు సపోర్ట్ చేయాలనుకోవడమే, కానీ ఆయన ఒక ట్వీట్ చేశాడు. వాట్ ఎవర్ యు సీ డోంట్ బిలీవ్ అని చెప్పేసి ఒక ట్వీట్ చేశాడు ఆయన ఒక ఇంగ్లీష్లో. అది అర్థమైందంటే, మీది ఏదైతే చూస్తున్నారో అది నేను నమ్మద్దు, అంటిల్ అన్లెస్ అది ప్రూవ్ అయ్యేంత వరకు అది ఎవరు కూడా నిజమని నమ్మొద్దు అంటూ ఆయన చెప్పారు. అంటే ఆయన సపోర్ట్గా ఇండైరెక్ట్గా, మేబీ డైరెక్ట్గా సపోర్ట్ చేస్తే మళ్ళీ వాళ్ళ కూతురు, మీకు కూడా ఇంట్లో కూతురుంది కదా, మీలాంటి వ్యక్తులు ఇలా మాట్లాడతారని అంటారేమో, కానీ ఆయనతో ఇంగ్లీష్లో ఒక కోట్ని ట్విట్టర్లో షేర్ చేశాడు. దాని అర్థం ఏంటంటే, మీరు కళ్ళతో చూసి అది నిజమని జరిగిన రోజే నమ్మండి, కానీ మిగతాలు నమ్మొద్దని చెప్తూ ఆయనకైతే సపోర్ట్ చేశాడు. అయితే దాని తర్వాత ఎవరైతే జానీ మాస్టర్ భార్య ఉన్నారో కూడా ఆమె కూడా ఒక సంచలన వ్యాఖ్యలు చేసింది, మీడియా మీద చిందులేసింది. ఆమె ఏమన్నదంటే, మా ఆయన కానీ గిల్టీగా ప్రూవ్ అయితే నేను మా ఆయన్ని వదిలేస్తానంటూ ఆమె కూడా కొన్ని వ్యాఖ్యలు చేసింది. నాగబాబు అలాగే వాళ్ళ భార్య, వాళ్ళతో పాటు కొంతమంది జనసేన సపోర్టర్స్ కూడా ఆ జానీ మాస్టర్ తప్పులేదు, కావాలని కొంతమంది ఇరికించారంటూ కూడా కొంతమంది ఆయన సపోర్ట్ చేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే వీళ్ళందరూ సపోర్ట్ చేస్తున్న వ్యాఖ్యలు నడుస్తున్న టైంలోనే హైదరాబాద్ పోలీసులు అయితే జానీ మాస్టర్ని అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చారు. హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత ఆయన్ని కోర్టుకు తీసుకెళ్లే ముందు కొన్ని టెస్టులు పంపించారు. ఆ తర్వాత ఆయన కోర్టుకు వెళ్ళే టైంలో బయటకు మీడియాతో మాట్లాడి ఏమన్నాడంటే, నువ్వు చాలామంది కావాలని ఇరికిస్తున్నారు, నేను ఏ తప్పు చేయలేదు, నేను నిరపరాధిని, కొంతమంది నన్ను ఇరికిచ్చేస్తున్నారు ఈ కేసులో, నేను వాళ్ళతో తేల్చుకుంటా అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేసి ఆయన అయితే కోర్టులోకి వెళ్ళాడు. కోర్టు మాత్రం 14 రోజులు రిమాండ్ విధించింది. ఎప్పుడైతే రిమాండ్ విధించిన తర్వాత పోలీసులు మాత్రం రిమాండ్ రిపోర్ట్లో కొన్ని సంచలన విషయాలతో నమోదు చేశారు. ఆ విషయాలు ఏమి నమోదు చేశారనేది ట్రస్టెడ్ సోర్సెస్, అదే ఏవైతే మెయిన్ ప్రైమరీ ఏవైతే ఛానల్స్ ఉన్నాయో ఛానల్స్లో కానీ, అలాగే కొన్ని ఇంగ్లీష్ ఛానల్స్లో, అలాగే ట్రస్టెడ్ వెబ్సైట్స్ ఏవైతున్నాయో వాళ్ళు మొత్తం కూడా పోలీస్ రిమాండ్ రిపోర్ట్లో ఏముందో క్లియర్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ ఎక్స్ప్లెయినేషన్ భాగంగా వాళ్ళు ఏమేమి చెప్తున్నారంటే, జానీ మాస్టర్ నేరాన్ని అంగీకరించాడు, దురుద్దేశంతోనే బాధితురాలుని జానీ మాస్టర్ అసిస్టెంట్గా చేర్చుకున్నారు. 2019లో జానీ మాస్టర్కి బాధితురాలు పరిచయం, మాకు తెలిసిన ముందు మనం వీడియోలో డిస్కస్ చేసాము. 2019లో ఆమె పరిచయం అయింది. ఆ తర్వాత 2020లో వాళ్ళు ఒక షో కోసం ముంబై వెళ్ళారు. ఆ ముంబైకి వెళ్ళినప్పుడే ఆయన ఫస్ట్ టైం ఆమె మీద లైంగిక దాడులకు పాల్పడ్డారంటూ కూడా వాళ్ళు పోలీసు రిమాండ్ రిపోర్ట్ పంపించారు. దానితో పాటు తొలిసారి జానీ మాస్టర్ లైంగిక దాడి చేసినప్పుడు బాధితురాల వయసు 16 ఏళ్ళు, అంటే మైనర్ అండి. 16 ఏళ్ల వయసు మీద లైంగిక దాడి చేయాలన్న ఆలోచన వచ్చిన ఇలాంటి వ్యక్తికి, ఇలాంటి ఎవరైతే సమాజంలో పేరుపడ్డ పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారో వాళ్ళంతా సపోర్ట్ చేస్తున్నారంటే వాళ్ళు ఎంత అవివేకులు, ఎంత దౌర్భాగ్యులో మీరు ఒకసారి ఆలోచించండి. దానితో పాటు ఇంకా రిమాండ్ రిపోర్ట్లు ఏమేమి పెట్టారంటే, గత 4 ఏళ్లలో బాధితురాలపై పలుమార్లు లైంగిక దాడి, అంటే ఎన్నిసార్లు దాడి చేసి ఉంటాడో, లైంగికంగా వేధించుంటాడో మీరు అర్థం చేసుకోండి. ఇవన్నీ పోలీసు రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు చెప్తున్న విషయాలు ఇవన్నీ. విషయం బయటకు వస్తే సినిమా అవకాశాలు రాకుండా చేస్తారనే బెదిరింపులు, జానీ మాస్టర్ భార్య కూడా బెదిరింపులు పాల్పడినట్లు రిమాండ్ రిపోర్ట్లో తెలియజేశారంట. అంటే ఆ అమ్మాయి కానీ బయటకు వచ్చి పోలీసులకి, లేదంటే ఇండస్ట్రీలో ఎవరైనా పెద్దలు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కానీ చెప్తే ఆ అమ్మాయికి ఇండస్ట్రీలో అవకాశాలు లేకుండా, ఇండస్ట్రీలో అమ్మాయి బతకకుండా చేయడము, అలాగే జానీ మాస్టర్ భార్య నిన్నదాకా ప్రవచనం వెళ్లించింది కదా, ఆమె కూడా ఆ అమ్మాయిని బెదిరించిందంట. చూడండి, అంటే మనకు స్థాయి ఉందని, మనకి ఇండస్ట్రీలో మన మాట చలమని అవుతుందని, మనం కొంతమంది ప్రముఖ హీరోలతోటి మనకు ఉన్న అనుబంధంతో మిగతా వాళ్ళందరినీ బెదిరిస్తుంటే, ఇలాంటి వాళ్ళు మళ్ళీ సమాజానికి వీళ్ళు గొప్ప వ్యక్తులుగా కొంతమంది సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళంతా సిగ్గుపడాలా లేదా మీరు ఆలోచించండి ఒకసారి. ఒక్కటే ఆలోచించండి మీరు. నేను లాస్ట్ టైం వీడియోలో కూడా చెప్పాను,
ఒక అమ్మాయి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్న అమ్మాయి అంత ధైర్యంగా బయటకొచ్చి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసిందంటేనే, ఆ కేసు యొక్క తీవ్రత ఎంత ఉంటుందని చెప్పి నేను లాస్ట్ వీడియో చెప్పాను. అంటే ఆమె ఎంతో లైంగిక వేధింపులకు గురైతేనే ఆ సిట్యుయేషన్‌లోనే ఆమె బయటకొచ్చి ఇలాంటి కేసులు పెట్టగలదు. కానీ ఎవరైతే ఈ సమాజంలో ఉన్న కొంతమంది చీడపురుగులు ఉన్నారు చూసావా? అలాంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి వ్యక్తుల్ని సపోర్ట్ చేస్తూ, ఎందుకంటే వాళ్ళ కోసం పనిచేస్తున్నారని, వాళ్ళ అభిమానించే హీరో తరపున ఉంటున్నాడని, లేదా అభిమానించే పార్టీలో ఉంటున్నారని చెప్పేసి ఇలాంటి చీడపురుగులు ఎవరుతున్నారో మనం పార్టీలుగా చూడాల్సింది. ఇక్కడ వ్యక్తులుగా చూడాల్సింది. మనం అభిమానించే హీరోలుగా చూడాల్సింది. ఒక అమ్మాయికి అన్యాయం జరిగిందా? లేదా? అది మాత్రమే చూడాలి. నిజం చెప్పాలంటే అతను రిమాండ్ రిపోర్ట్‌లో అతను నేరాన్ని అంగీకరించాడు. కానీ అతను బయటకు చెప్తున్న మాట వేరు. కానీ రిమాండ్ రిపోర్ట్‌లో అయితే క్లియర్‌గా చెప్తున్నారు పోలీసులు. అతను నేరాన్ని అంగీకరించాడు. ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమెను చిత్రహింసలకు గురి చేశాడు. సెక్సువల్ హరాస్మెంట్ చేశాడు. ఆమెను థ్రెట్ చేశాడు. అంటే ఎవరైనా గుర్తుపెట్టుకోండి, ఇండస్ట్రీలో అప్పుడప్పుడే ఎదుగుతున్నోళ్ళు, అప్పుడప్పుడే బడ్డింగ్ అంటారు కదా! అప్పుడు కెరియర్‌ని నెలకొల్పాలనుకున్నవారు ఇండస్ట్రీలో వాళ్ళందరూ కూడా భయపడుతూ పోతుంటారు. అలాంటి వాళ్ళందరినీ ఇలా డాన్స్ అనో లేకపోతే ఇంకోటో చెప్పి ఆ పేరు చెప్పి వీళ్ళందరూ లోబర్చుకొని ఇలాంటి పనులు చేస్తుంటారు. అయితే ఈ మధ్యలోనే చాలామంది ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తులు ఆ అమ్మాయితో రాజీ కోసం ప్రయత్నించారని, అమ్మాయిని కాంప్రమైజ్ అవ్వని చెప్పి ఫోర్స్ కూడా చేశారంట. అయితే చట్టాలు ఉన్నాయి కదా, పోలీసులు ఉన్నారు కదా, అతనికి పోతే 14 రోజులు రిమాండ్ అంటే దాదాపు అక్టోబర్ 2 వరకు అతను రిమాండ్లో ఉంటాడు. ఆ రిమాండ్ తర్వాత అతని మీద పెట్టిన కేసులు అయితే చాలా బలమైన కేసులు. నాకు తెలిసి ఇప్పట్లో అతను బయటకు వచ్చే పరిస్థితులు అయితే ఉండవు. ఖచ్చితంగా అతను జైలు జీవితం గడపాల్సిందే. అంటే ఇది జానీ మాస్టర్ ఒక్కరినే కదండి. ఇండస్ట్రీలో ఎవరైతే అవకాశాల కోసం వచ్చి వాళ్ళ టాలెంట్‌ని నిరూపించుకోవాలనుకుంటున్నారు చూసారా? వాళ్ళందరినీ ఇలాంటి పెద్ద మనసులు రూపంలో ఉండే వ్యక్తులందరూ కూడా ఇలాంటి పనులు చేస్తారు. కాకపోతే మిగతా వాళ్ళందరూ బయటకొచ్చి వాళ్ళు ధైర్యంగా చెప్పలేకపోతున్నారు కాబట్టే ఇలాంటి కేసులు బయటకు రావట్లేదు. ఈ అమ్మాయి బయటకు వచ్చి చెప్పింది కాబట్టి కేసు వచ్చింది. లేదంటే మనకి ఇంతకుముందు పార్వతి మిల్టన్ గానీ, పూనం కౌర్ గానీ, లేదా అంతకుముందు చాలామంది విషయాల్లో కూడా ఇవే జరిగినాయి. కానీ వాళ్ళెవరూ కూడా బయటకొచ్చి ధైర్యంగా చెప్పలేని పరిస్థితి. అంటే వాళ్ళు చెప్తే ఈ ఇండస్ట్రీలో ఎవరైతే పెద్ద ముఖాలు ఉంటారో చూసావా? వాళ్ళందరూ బయటకొచ్చి వాళ్ళు ఏదైనా చేస్తారని, వాళ్ళు థ్రెటన్ చేస్తారని వాళ్ళు భయపడుతూ ఆగిపోయారు. లేదంటే మన ఇండస్ట్రీలో జరుగుతున్న భాగోతాలన్నీ కూడా ఒకసారి బయటకు వస్తే ఈ ఇండస్ట్రీ మీద ఉమ్మేసే పరిస్థితికి జనాలు వస్తారు. ఇప్పటికైనా మునిగిపోయింది ఏం లేదు. జరగాల్సిన మంచి జరుగుతూనే ఉంది. ఇక మీదట కూడా ఇలాంటి పనులు చేసే ఎవరికైనా సరే కఠినమైన శిక్ష పడాల్సిందే. వాళ్ళు ఖచ్చితంగా జైలు జీవితం అనుభవించాల్సిందే. చూశారు కదా ఈ వీడియోని. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు జానీ మాస్టర్ గురించి ఏమనుకుంటున్నారు? జానీ మాస్టర్ చేసిన పని నిజమా కాదా? అతను చేసింది తప్ప రైట్ అనేది కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే Mr. Connects అని యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న నోటిఫికేషన్ మీద క్లిక్ చేసి మన నోటిఫికేషన్ పొందండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.